ఏపీలో వర్షాల పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ సహా అనేక జిల్లాలు వర్షాల దెబ్బకి అతలాకుతలం అవుతున్నాయి. ఈ సందర్భంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. రామాయంపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో సమయానికి స్పందించి రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. ఇప్పుడు 6, 7, 8 మంది అవుతాం. ఇక భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇక రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇక తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. ఇక భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇక రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇక తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. ఓవరాల్గా తెలంగాణ అంతటా కూడా వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి? అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అండ్ పిల్లలకు, స్కూళ్లకు అండ్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. అండ్ మోరోవర్ రేపు ఎల్లుండి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటున్నారు. మరోవైపు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నారు విశ్వవిద్యాలయాలకు చెందిన అధికారులు. ఎలా ఉంది ఓవరాల్గా సిచ్యువేషన్? అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రము విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డిలో యొక్క భారీ వర్షాలతో పూర్తిగా అతలాకుతలమైన నేపథ్యంలో దీనికి సంబంధించి విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ముఖ్యంగా చూస్తే కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి కూడా స్కూల్ లోతట్టు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా చాలా తీవ్రంగా దీనికి సంబంధించి యొక్క వర్షపు నీరు నిలిచిపోవడంతో దీనికి సంబంధించి ఒక విద్యా సంస్థల యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్ ప్రాంతాలలో దీనికి సంబంధించి స్కూళ్లతో పాటు ఒక అన్ని పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా హెచ్చరికలు అంటే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ రోజుతో పాటు కూడా ఈ యొక్క సెలవు దీనికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం ఈ రోజు
సెలవు ప్రకటించారు. రేపు ఒకవేళ ఇదే భారీ వర్షాలు కంటిన్యూ అయితే రేపు కూడా సెలవు ఉంటుందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అన్ని జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా ఈ యొక్క ఒక కీలకమైన ప్రకటన చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. జిల్లాలతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ యజమానులకు సంబంధించి కావచ్చు, ప్రైవేట్ యజమానులకు సంబంధించి ఒక భారీ వర్ష పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా సెలవు ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ప్రైవేట్ సంబంధించిన అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పటికే ఒక సెలవు కూడా ప్రకటించింది. దాని తర్వాత దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి రేపు కూడా సెలవు ఇవ్వాలా లేదా అనేది మాత్రము దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అలాగే అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కానీ అంటే చాలా చోట్ల కొన్ని చెదురుమదురు ఘటనల గురించి సంబంధించి వింటూ ఉన్నాం. అంటే ఒక 3 రైతులు దూరంగా ఉండిపోవడం కానీ, అలాగే కొన్ని సిచ్యువేషన్స్ స్కూల్ పిల్లల బస్సు ఒకటి, ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్లు ఏమైనా చేపడుతూ ఉన్నారా రాష్ట్ర వ్యాప్తంగాను? ఏంటి సిచ్యువేషన్? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క పూర్తిగా చాలా చోట్ల కూడా డ్యామ్ లకు సంబంధించి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మాత్రము ప్రతి ఒక్కరు కూడా చాలా కీలకంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పూర్తిగా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న యొక్క భారీ వర్షాలతో చెరువులు కూడా పూర్తిగా కుంటలుగా దీనికి సంబంధించి కూడా కల్పిస్తున్నాయి. అంతేకాకుండా కల్వర్ట్ల నుంచి కూడా పొంగిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నా దీనికి సంబంధించి మాత్రము ఇక్కడ యొక్క వర్షపు నీరు మాత్రం పెద్ద ఎత్తున కూడడంతో మాత్రము పూర్తిగా రాకపోకలు కూడా బంద్ చేశారు. నిర్మల్ బైన్సా డివిజన్ లోని ఒక కుంటాల మండలంలో కల్లూరు కుంటాల రహదారి మార్గంలో ప్రమాదకరంగా మారింది. రాత్రంతా భారీ వర్షాలు కురవడంతో అందుకూరు అలుగు ఉధృతంగా దీనికి సంబంధించి ప్రవహించడంతో అక్కడ ప్రాంతాలన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను మాత్రము ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఓకే, థ్యాంక్ యూ భవన్.